ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపిడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నం పెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేపట్టక రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీఎం ధాన్యం కొనుగోలుపై చేపట్టిన సమీక్ష తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. డబ్బు సంచుల మీద ఉన్న శ్రద్ధ ధాన్యం సంచుల సేకరణలో లేదని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా వడ్లు కొనక 45 రోజుల్లో 10 మంది చనిపోతే ఒక్కరు కూడా చనిపోలేదని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. మంత్రి సొంత జిల్లాలో మహమ్మద్ నసీరుద్దీన్ అనే రైతు ధాన్యం రాశిపైనే మృతి చెందాడన్నారు. రేవంత్ అతని మంత్రులు 80% కొనుగోలు చేశామని అబద్ధాలు చెబుతున్నారని, రైతుల ఇబ్బందుల మీద అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏ ఊరికైనా పోదాం, ఎక్కడన్నా మీరు చెప్పినట్లు 80% పంట కొనుగోలు చేశారని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపిడీ మీదున్న శ్రద్ధ అయితే దేశానికి అన్నం పెట్టే రైతుల మీద లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ కూడా విసిరారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంట కొనుగోళ్లపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధమంటూ కూడా కేటీఆర్ సవాల్ విసురుతూ అన్నదాతల పరిస్థితి పైన, పంట కొనుగోలు సంక్షేమం పైన తెలంగాణ భవన్ లో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో గన్ని బ్యాగులు దొరకడం లేదు, కానీ గన్నులు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ కూడా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పంట కొనుగోలు సంక్షేమం తీవ్రంగా ఉందని, దీన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా అవాస్తవాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్నదాతల పరిస్థితి చూస్తుంటే దయనీయమైన పరిస్థితి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు సంక్షేమం పైన శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో స్వయంగా పర్యటించాను. కొనుగోలు కేంద్రాలు నెలకొన్న రైతనాల దృష్టిని చూసి ప్రభుత్వానికి నేను ఒక బహిరంగ లేఖ కూడా రాశానంటూ కూడా గుర్తు చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి పాటు ఆ మంత్రి అబద్ధాలు, అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రేపు జరిగే కేబినెట్ సమావేశంలోనైనా అత్యంత కీలకమైన ఈ పంట కొనుగోళ్ల సంక్షోభం పైన చర్చించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ రైతన్నల కష్టాలు ఏకైక ఎజెండాగా పెట్టాలని కూడా ఈ సమావేశంలో చెప్పారు. అయితే అన్నదాతల ఆత్మహత్యల పైన, మరణాల పైన ప్రభుత్వానికి సమాచారం ఇస్తే సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఎవరు చనిపోలేదని బుకాయిస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి అవసరమైతే పంట కొనుగోలు ఆలస్యమై నష్టపోయిన రైతన్నల మరణాలు పాలయ్యాయన్న వివరాలు కూడా అందజేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారని, ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆరుగాలం పండించి తీసుకొచ్చిన పంట కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే కనీసం వాటికి కాంటా పెట్టడం లేదు. కాంటా పెట్టిన భారీగా తరుగు తీసి దోపిడీ గురి చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా రైతన్నల పంట కొనుగోలు అంశంలో నిరసన తెలిపిన విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఒకవేళ 80% కొనుగోలు చేశామన్న ముఖ్యమంత్రి ఇటు మంత్రుల మాటలకు పొంతం లేదు. మంత్రులేమో 50% అని, ముఖ్యమంత్రి ఏమో 80% అని, ఎక్కడ కొనుగోలు చేశారని అక్కడికి చర్చకు రావడానికి సిద్ధం, మీరు వస్తారా అంటూ కూడా సవాల్ విసిరారు. ఏదైతే గన్ని బ్యాగులు దొరకక వాళ్ళ సొంత డబ్బులతోటి గన్ని బ్యాగులు కొనిపిస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సమాచారాన్ని సలహాలు తీసుకొని పంటల కొనుగోలు సంక్షోభాన్ని గుర్తించి మొద్దునిద్ర వీడాలని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి కింద ఉన్న సమస్య పట్టించుకోం, ఎవరు చెప్పినా వినమనే మూర్ఖపు ఆలోచనలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. 10 ఏళ్లు దేశానికి అన్నపూర్ణగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం రైతన్నల కన్నులతో తల్లడిల్లుతుంది ఇప్పుడు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా దొరకదు, రైతు బంధు రాదు, రుణమాఫీ కాదు, చివరికి పండించిన పంట అమ్ముకుందామంటే కూడా సౌకర్యాలు దొరకని దుస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొంది. పంట ప్రభుత్వం కొనుగోలు ఆలస్యం చేస్తే ఎవరో ఒక బ్రోకర్ రైతుకు దళార్లకు ఇచ్చి తోచిన ధరకు అమ్ముకొని వాళ్ళ రైతన్న ఆగమవుతున్నాడంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు బుకాయింపులు, బెదిరింపులు మానుకొని రైతన్నను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే నిజమైతే
ఆ పార్టీ తరఫున ఏ కొనుగోలు కేంద్రానికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా సవాల్ విసిరారు. ఎక్కడైనా 80% కంటే ఎక్కువ కొనుగోలు జరిగితే దేనికంటే దానికి సిద్ధం అంటూ కూడా కేటీఆర్ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పంట కొనుగోలు అంశంపై స్పందించి తగిన చర్యలు తీసుకోకుంటే, రైతన్నల సమస్యలను పట్టించుకోకుంటే పార్టీ తరఫున ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ పార్టీ అంతా కూడా రైతన్నలకు మద్దతుగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా రేపు క్యాబినెట్ లో డిసిషన్ తీసుకొని ముందుకు పోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ రైతులకు మద్దతు తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా చిరుకులందరూ ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేశారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రేవంత్ మంత్రులు ఇద్దరు కలిసి 80% పంట కొనుగోలు చేశామని అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ అయితే మండిపడ్డారు. 80% పంటను కొంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, మరి దీనికి రేవంత్ రెడ్డి రెడీనా అంటూ కేటీఆర్ అయితే సూటిగా సవాల్ విసిరారు.